హలో ఎవ్రీవన్. టాటా స్టీల్ స్టాక్‌లో ఇంట్రెస్టింగ్ ప్రైస్ యాక్షన్ అయితే కనిపిస్తోంది. డిసెండింగ్ ఛానల్ బ్రేకౌట్ అయితే క్లియర్‌గా కనిపిస్తోంది. రీసెంట్‌గా 152 రెసిస్టెన్స్ టచ్ చేసి అక్కడ రిజెక్ట్ అవ్వటం మనకు క్లియర్‌గా కనిపిస్తోంది. సో, ఇప్పుడు 142 సపోర్ట్ లెవెల్‌కి దగ్గరగా ట్రేడ్ అవుతుంది కాబట్టి, సో, ఈ కీ లెవెల్స్‌లో స్టాక్ నెక్స్ట్ మూవ్స్ ఎలా ఉంటుంది అనేవి డీటెయిల్‌గా అనలైజ్ అయితే చేద్దాం. సో, డిసెండింగ్ ఛానల్ స్ట్రక్చర్ చూస్తే టాటా స్టీల్ లాంగ్ టర్మ్ డౌన్ ట్రెండ్‌లో అయితే కనిపిస్తోంది. లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ అయితే ఫార్మ్ చేస్తూ కనిపిస్తుంది. లాస్ట్ 3 మంత్స్‌లో చూస్తే 152 నుంచి 122 రేంజ్‌లో ఆసిలేట్ అయితే అవుతోంది. సో, పాస్ట్‌లో చూస్తే 170 దగ్గర అయితే రిజెక్ట్ అవ్వటం మనకి క్లియర్‌గా కనిపిస్తోంది. 184 ఈజ్ ఏ స్ట్రాంగ్ సప్లై లెవెల్ అని చెప్పవచ్చు. లాస్ట్ టైమ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసినట్టు మనకు క్లియర్‌గా కనిపిస్తోంది. సో, 142 ఛానల్ బాటమ్ అయితే స్ట్రాంగ్ సపోర్ట్‌గా కనిపిస్తోంది. లాస్ట్ టైమ్ చూస్తే ఇక్కడ బౌన్స్ బ్యాక్ కూడా కనిపిస్తోంది. ఇప్పుడు కరెంట్ పొజిషన్ అండ్ ప్రైస్ యాక్షన్ చూస్తే విచ్ ఈస్ నియర్ టు ఛానల్ టాప్ ఆర్ ఏ సపోర్ట్. సో, ఇఫ్ ప్రైస్ బ్రేక్స్ 152, 156 రెసిస్టెన్స్ మొమెంటమ్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో, ఆల్రెడీ ఈ 152 ప్రైస్ లెవెల్ దగ్గర రిజెక్ట్ అవుతోంది కాబట్టి, ఈ 142 ప్రైస్ లెవెల్ అగైన్ రీటెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వాల్యూమ్ అండ్ మార్కెట్ సెంటిమెంట్ చూస్తే రీసెంట్‌గా సెల్లింగ్ ప్రెషర్ కూడా కనిపిస్తోంది. సో, వాల్యూమ్ యాక్టివిటీ 142 నుంచి 152 రేంజ్‌లో చూస్తే హై బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ హై డిమాండ్ కూడా కనిపిస్తోంది. అంటే ప్రైస్ మళ్ళీ 152 ప్రైస్ లెవెల్‌ని గనుక టెస్ట్ చేస్తే బౌన్స్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్‌స్టిట్యూషనల్ బయింగ్ గనుక లేకుంటే బ్రేక్ డౌన్ ఛాన్స్ కూడా ఉంటుంది. సో, కీ లెవెల్స్ ఏంటి అంటే రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 152, 156, 170 అండ్ 184. ఇక సపోర్ట్ లెవెల్ చూసుకుంటే 142, 137 అండ్ 122. ఇక బ్రేక్‌ఔట్ జోన్ గనుక చూస్తే 160 ప్లస్ అండ్ స్ట్రాంగ్ క్లోజింగ్. టాటా స్టీల్ స్టాక్ డిసెండింగ్ ఛానల్ బ్రేక్‌ఔట్ అయ్యి ట్రేడ్ అయితే అవుతుంది. సో, 142 స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ 170 రెసిస్టెన్స్‌గా చెప్పవచ్చు. ప్రైస్ 152 నుంచి 160 రేంజ్‌లో బ్రేక్‌ఔట్ అవుతుందా? లేదా మళ్ళీ రిజెక్ట్ అవుతుందా? క్లియర్‌గా అబ్జర్వ్ అయితే చేయాలి. సో, నెక్స్ట్ మూవ్ ఏ డైరెక్షన్‌లో ఉంటుంది? కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పండి.